మొదటి నుండి 4 వచనాలు. ఈ 4 వచనాలు మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటే మొదటి వచనంలో శిష్యులు అడుగుతున్నారు. శిష్యులు ఏమని అడుగుతున్నారు అంటే, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా. ఎందుకు అడిగినారు వీళ్ళు? దేనిని బట్టి అడిగినారు? ఎందుకు అడగాల్సింది వచ్చింది? చూడండి, మరి ఒకవేళ వీళ్ళలోనో ఎంతమంది శిష్యులు? 12 మంది. ఈ 12 మందిలో మరి అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అంటే మీ అందరికంటే నేనే గొప్పవాడిని ఇంకోడు, మరి మీ అందరికంటే నేనే గొప్పవాడిని ఇంకోడని అనుకుండవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మరి ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలువబెట్టి ఇట్లా నేను ఏమన్నాట, చిన్న బిడ్డను పిలిచి మరి వాళ్ళ మధ్యలో నిలబెట్టినట. ఎవరి మధ్యలో? శిష్యుల మధ్యలో నిలబెట్టి ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, ఇప్పుడు మరి పెద్దవాడు ఏమి ధరించుకోవాలా? ఏ హృదయాన్ని ధరించుకోవాలా? ఈ లోకంలో గొప్పవాడు ఏ హృదయాన్ని ధరించుకోవాలా? ఉన్నతమైన వాడు ఏ హృదయాన్ని ధరించుకోవాలా? జ్ఞానం కలిగిన వాడు ఏ హృదయాన్ని ధరించుకోవాలా? ముసలివాడు ఏ హృదయాన్ని ధరించుకోవాలా? అర్థమైందా? చిన్న బిడ్డ లాంటి మనస్సు. ఈ చిన్న బిడ్డను మధ్యన నిలవబెట్టి ఈ బిడ్డ యొక్క మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూడండి, అలాగే 4వ వచనంలో ఏమంటున్నాడు? కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరికి తగ్గింపుంది? చిన్న బిడ్డకు. చూడండి, మనం అనుకుంటున్నాం ఈ లోకంలో నేను గొప్పవాడను, నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది, నాకు జాబ్ ఉంది, నాకు ధనం ఉంది, దానం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంకా నాకంటే మరి ఈ లోకంలో గొప్పవాడు మరి ఎవరున్నారు అని మనం అనుకోవచ్చు. కానీ చూడండి, మరి శిష్యులకే దేవుడు మరి స్వచ్ఛని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. మాలో మరి ఎవడు గొప్పవాడని అడుగుతూ ఉంటున్నాడు. చూడండి, నిజంగా చాలా మంది భూమి మీద మరి నేను గొప్ప, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరి నీ మనస్సు మార్చుకోవాలి, నీ తలంపు మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ క్రియలో, నీ పద్ధతులు, నీ అలవాట్లు, నీ స్థితంతా మార్చుకోవాలి. అప్పుడే ఈ లోకంలో దేవుని బిడ్డగా పరలోకంలో గొప్పవాడు అనిపించుకుంటావు. అందుకే చూడండి, మరి ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో అంటే మరి ఏమంటున్నాడంటే మత్తయి సువార్త మరి మత్తయి సువార్త యాకోబు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము యాకోబు 4:10 యాకోబు 4 మరి 10 ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును. ఇప్పుడు ఎవరి దృష్టికి తగ్గించుకోవాలా? ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి ఒకవేళ తగ్గించుకోకపోతే నువ్వు ఈ లోకంలో గొప్పవాడు కాలేవు, పరలోకంలో గొప్పవాడవు కాలేవు. నువ్వు పరలోకంలో గొప్పవాడు కావాలంటే ఈ లోకంలో తగ్గించుకోవాలి. ఎవరిని బట్టి తగ్గించుకోవాలా? ప్రభువుని బట్టి తగ్గించుకోవాలా. ఎట్లా తగ్గించుకోవాలన్నా
ప్రభువుని బట్టి ఎట్లా తగ్గించుకోవాలా? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పాపక్షమాపణ రక్షణ అనుభవం వచ్చిందో, ఆ దేవుడు నిన్ను పిలిచాడో, దేనికి పిలిచాడో, దేని నిమిత్తమై నువ్వు మరి పని చేయగలుగుతూ ఉంటున్నావో దేవుని బట్టి లోకంలో, దానిని బట్టి మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, మరి ఏమంటున్నాడు అంటే, ఆ చిన్న బిడ్డ లాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారికి వారే ఆ పరలోకంలో గొప్పవాడు. మరి పరలోకంలో కాదు, ఈ లోకంలో కూడా గొప్పవాడు, ఈ లోకంలో కూడా గొప్పవాడు అంటున్నాడు. చూడండి మత్తయి సువార్తలో అంటున్నాడు ఏమని? మత్తయి సువార్త 11 మరి 11 చూడండి. మత్తయి సువార్త 11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసము ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి ఇక్కడ మరి యోహాను గురించి రాయబడింది. స్త్రీలలో కనిన వారిలో యోహాను కంటే భూమి మీద ఎవరన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. స్త్రీలలో ఎవరూ లేరు. చూడండి మరి ఆ అల్పుడైన వాడు ఎక్కడ అల్పుడైన వాడు? ఈ పరలోకంలో అల్పుడైన వాడు. పరలోకంలో అల్పుడైన అనబడాలంటే ఈ లోకంలో ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలా. ఈ లోకంలో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ లోకంలో మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో పరలోకంలో అల్పుడైన వాడు గొప్పవాడు అంట. అందుకంటే ఈ లోకంలో మరి యోహాను మరి గొప్పవాడైనప్పటికీ మరి అతని కంటే తగ్గించుకున్నవాడు గొప్పవాడు. చూడండి పరలోక రాజ్యంలో మరి తగ్గించుకున్నవాడు మరి పరలోక రాజ్యంలో గొప్పవాడని మరి చెప్పబడతా ఉంటుంది. అందుకే మన జీవితంలో మరి ప్రభుత్వంగా మరి తగ్గించుకునేది నేర్చుకోవాలని, మరి తగ్గింపు కలిగిన జీవితము మరి ఉండాలని మరి ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభు ఎవరికి సెలవిస్తూ ఉంటున్నాడు? ఎవరికి? లోకంలో ఉన్న వారి అందరికీ కాదు, శిష్యులకు. లోకంలో ఉన్న వారి అందరికీ కాదు, దేవుని ఎరిగిన వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి, దేవునితో సహవాసం ఎల్లప్పుడూ చేసే వారిని బట్టి దేవుడు పసిబిడ్డను తీసుకొని వచ్చి ఈ బిడ్డ మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోకంలో నేను గొప్ప నాకంటే గొప్పవాడు, నాకంటే సేవ విషయంలో గొప్పవారు ఎవరు లేరు, నాకంటే పరిచయం విషయంలో గొప్పవారు ఎవరు లేరు, నాకంటే స్వార్థ చేసే విషయంలో గొప్పవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో కదా, నేను అనుకుంటున్నామో. కానీ మరి ఆ గొప్పతనం విషయంలో మనం తగ్గించుకోవాలంట. పసిపిల్ల విషయం అంటే పసిపిల్ల దేహము, పసిపిల్ల మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఈ లోకంలో తగ్గించుకొని నువ్వు దేవుని యొక్క పని చేయగలుగుతున్నావో వాటిని బట్టి పరలోక రాజ్యంలో నీకు బహుమానం ఉంటుంది. అంతేకాదు నా గొప్పవాడు అనబడతాం. చూడండి అలాగే మత్తయి సువార్త మరి 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 11 వచ్చిన మత్తయి సువార్త 23:11 చదవండి. 23:11 మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, మరి ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలంట. ఎవరంట? అందరికంటే గొప్పవాడు ఎవరు? దేవుడు పరిచారకుడే ఇచ్చినాడు. ఎవరు? శిష్యుల పాదాలు కడిగినాడు లేదా? శిష్యులకి పరిచారకుడైనాడు. మరి ఈ లోకంలో మరి
గొప్పవాళ్ళు ఎవరు? ఈ లోకంలో గొప్పవాళ్ళు ఎవరు? సేవకుల కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారా? ఉన్నారా? పరలోక సంబంధం వాటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పరలోక సంబంధం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ లోకంలో రాజుల కంటేను, ప్రధానుల కంటేను, అధికారుల కంటేను, మరి ఈ లోక నాదులందరికంటేను మరి ఆ లోకములో మరి దేవుని పరిచారకుడే గొప్పవాడు. దేవుని మరి ఆ ఉద్దేశంలో నడిచేవాడే గొప్పవాడు. మరి వాడు మరి ఆ గొప్పవాడు ఎలా ఉండాలంట? తగ్గించుకునేవాడుగా ఉండాలంట. ఎవరు తగ్గించుకుంటారంటే దేవుని ఎరిగిన వారే తగ్గించుకోవాలి, దేవుని పిల్లలే తగ్గించుకోవాలి, దేవుని పరిచారకులు మరి తగ్గించుకోవాలి, దేవుని సేవకులే తగ్గించుకోవాలి. మరి అందుకే కదా శిష్యులకు ఈ మాట చెప్తా ఉంటున్నాడు. అంతేనా కదా? అందుకే కదా శిష్యులకు ఈ మాట చెప్తా ఉంటున్నాడు. అందుకే తగ్గించుకునే జీవితం ఎవరికైతే ఉంటుందో ఈ లోకంలో మరి ఆ మంచి పేరు ఉంటుంది, మంచితనంలో అంటే దేవునికి ఉద్దేశం ఉంటుంది. అంతేకాదు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యంలో ఏమని ఉంటుంది? గొప్పవాడు అనిపించుకుంది. ఎప్పుడు? పసిపిల్లల దేహం అంటే పసిపిల్లల మనసు ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు మరి తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇప్పుడు మనము తగ్గించుకోవాలి. అందుకే యోహాను అంటాడు, ఏమంటాడు? నువ్వు హెచ్చాలి ప్రభా, నేను తగ్గాలి అంటాడు అన్నాడు. నువ్వు హెచ్చాలి ప్రభా, నేను తగ్గాలి. చూడండి మరి ఎంతగా యోహాను మరి స్త్రీలు కనిన వారందరికంటే గొప్పవాడని మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పటికీ నువ్వు హెచ్చాలి ప్రభా, నేను తగ్గాలి. ఎప్పుడైతే మనము ఆ రీతిగా ఈ లోకంలో మరి సేవ చేయగలుగుతామో, ఆ రీతిగా ఈ లోకంలో మరి విశ్వాసముగా మరి ఈ లోకంలో ప్రభువును బట్టి తగ్గించుకుంటామో పరలోక రాజ్యంలో ఏమని పిలుస్తారు? గొప్పవాడు. పరలోక రాజ్యంలో మనల్ని గొప్పవాడు, అల్లుడైన వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు, తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యంలో. ముసలోని కానీ మరి యవనస్తుడు కానీ నీకు 50 ఏళ్ళు ఉండని, 20 ఏళ్ళు ఉండని, ఇంకా 100 ఏళ్ళు ఉండని, ఎవరన్నా కానీ నువ్వు ఎలా ఉండాలా? తగ్గింపు ఉండాలా? నువ్వు తగ్గింపు ఉంటే నీ యొక్క స్వభావ లక్షణంలో నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడే దేవుని దగ్గర మరి నీ గొప్పతనం అనేది నా గొప్పతనం అనేది బయలుపడేదిగా ఉంటుంది. చూడండి మరి అలాగే మరి చూడండి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు అంటే, ఎందుకు చెప్తా ఉంటున్నాడు ఈ మాటలు? ఎందుకు చెప్తా ఉంటున్నాడు? చూడండి ఈ 17వ వచనంలో ధర్మశాస్త్రమునైనను ప్రవర్తన వచనమునైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినని గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చుట వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోవద్దని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఆజ్ఞల గురించి చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తా ఉంటున్నాడు? ఆజ్ఞల గురించి. ఈ ఆజ్ఞల గురించి ఎవడైతే బోధించగలుగుతాడో, ఈ ఆజ్ఞల గురించి ఎవడైతే బోధింపగలుగుతాడో
ఎవరైతే ఆ బోధ నమ్మి విశ్వసించగలుగుతారో వారే గొప్పవారు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పుడైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో. ఎందుకు బోధించాలా? ఆజ్ఞలను అనుకుంటే వాడికి ఏముంది? శిక్ష ఉంది. పరలోక రాజ్యంలో వాడికి పాలుండవు ఉంటాయా? వాడు గొప్పవాడు అనబడ్డాడు. ఎవడైతే గైకొని అంటున్నాడు, ఎవడైతే గైకొని వాటి చొప్పున బోధించువాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అంట. ఎవడు పరలోక రాజ్యంలో గొప్పవాడు? తగ్గించుకొని దేవుని యొక్క మరి ఆజ్ఞల విషయంలో తగ్గించుకొని ఆయన ఏం చెప్పినాడో, ఏం బోధించినాడో ఆ బోధ విషయంలో మరి నిజంగా మరి మనము తెలుసుకొని బోధించుకోవాలి, తెలిసి బోధించాలి. మరి ఆ రీతిగా బోధించిన వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అంట. పరలోక రాజ్యంలో గొప్పవాడు. అందుకే మన జీవితంలో ప్రభు పిల్లలుగా మరి ఎవరి దగ్గర మనము మరి వాక్యం నేర్చుకోవాలో, ఎవరి దగ్గర వాక్యము మరి నేర్చుకోకూడదో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో ఏం చేయాలా? తెలుసుకోవాలా. ఆయన పెద్ద ఆయనలే, ఆయన దగ్గర మనుషులు దండుకున్నారు, ఆయన దగ్గర బాగుంది, భోజనం ఉంటే సాంబార్ ఉంది, ఏముంది ఇంకా చికెన్ మటన్ అన్నీ ఉంటాయి వారం వారము. అక్కడ పోతే అది కాదు. దేవుని యొక్క మరి ఆజ్ఞలలో మిగులమైన అంటే అల్పమైన అంటే విడిచిపెట్టకుండా బోధించువాడు మరి పరలోక రాజ్యంలో గొప్పవాడని రాయబడుతూ దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు తాను బోధిస్తూ వచ్చాడు. చూడండి మరి అలాగే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మరి ఎవరు గొప్పవారు అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వీళ్ళు గొప్పవారు అన్నమాట. ఎవరు గొప్పవారు? హృదయం శుద్ధి లేకుండా గొప్పవాడైపోతాడా? హృదయం శుద్ధి లేకుండా పరిశుద్ధుడు అయిపోతాడా? హృదయం శుద్ధి లేకుండా పరిచారకుడు అయిపోతాడా? హృదయం శుద్ధి లేకుండా బోధకుడు అయిపోతాడా? హృదయం శుద్ధి ఉంటేనే మనిషికి పరిచారకుడైతాడు, బోధకుడైతాడు, పరిశుద్ధుడైతాడు, ప్రభుతో పాటు పరలోకంలో ఉంటాడు. చూడండి, హృదయం శుద్ధి లేకుండా మరి మనం ఎన్ని మరి బోధించినా, ఏమి చేసినా, మరి ఎంత ప్రయాసపడినా మరి ఈ లోకంలో హృదయం శుద్ధి లేకపోతే అది నిత్య ప్రయోజనమే కదా, నిత్య ప్రయోజనం. మన జీవితంలో మరి పరిశుద్ధత కలిగి ఉండాలని హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు వాడు దేవుని చూసి. అందుకే మరి మనం తగ్గించుకునే విషయంలో హృదయం కూడా శుద్ధి చేసుకోవాలి. హృదయం ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో అప్పుడే నీ లోపల తగ్గింపు వస్తుంది. ఈ హృదయం శుద్ధి లేకపోతే నీ లోపల తగ్గింపు అనేది ఉండదు. గర్వం ఉంటుంది, అసూయ ఉంటుంది, మరి దేశం ఉంటుంది. నాకంటే గొప్పవాడికి ఎవడున్నాడు, నేనే ఈ లోకంలో జ్ఞానవంతుణ్ణి, నేను తప్ప ఈ లోకంలో ఇంకెవరు లేరు అనుకుంటాం కదా. నాకు 400 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, ఇంకా 10,000 మంది ఉన్నారు కదా. ఎన్ని వేల మంది ఉన్నా మన దగ్గరికి నువ్వు హృదయ శుద్ధి లేకపోతే ఏమంట దేవుని చూడలేవు. దేవుని ఆజ్ఞలు క్రమంగా పాటించి చెప్పలేకపోతే దేవుని గొప్పతనము నీకు బయలుపడదంటే పరలోక రాజ్యంలో గొప్పవాడని అనిపించుకోలేవు కదా. చూడండి, అందుకే మరి ఎవరు గొప్పవారు అనేది మనం చూసుకుందాం. ఎవరు గొప్పవారు? బైబిల్ గ్రంథంలో ఎవరు గొప్పవారు? బైబిల్ గ్రంథంలో సర్లే మనం అనుకుంటాం ఈ లోకంలో కొంచెం పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదా ఈ లోకంలో,
పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. ఎవరన్నా పలానా గొప్పవాడంటే గొప్పతనం లేరా, ఆయన ఎత్తి చూపిస్తున్నాడు కదా, ఎత్తి చూపిస్తున్నాడు లేదా, ఎత్తి చూపిస్తున్నాడా లేదా? ఇంకొకైనా గొప్పవాళ్ళే అంటే ఆయనది కూడా ఎత్తి చూపిస్తున్నాడు కదా. ఆయన కాడ 10,000 మంది పోతారు, 20,000 మంది పోతారు అంటే కూడా ఆయన విమర్శిస్తున్నాం కదా. ఎట్లా విమర్శిస్తున్నారు, ఎట్లా వస్తున్నాం మనం యూట్యూబ్లో వస్తున్నాం కదా, చూస్తున్నాం లేదు. ఆయన భాగవతం అంతా గుట్టంతా ఏం చేస్తున్నారు, బయట పెడుతున్నారు. చూడండి, మరి మనుషులు గుట్టు బయట పెట్టిన ఒకవేళ నిత్య ప్రయోజనం అవుతుందేమో, మరి దేవుడు మన గుట్టు బయట పట్టకు. దేవుడు మనల్ని ఏమనాలా, దేవుడు ఏమనాలా మనల్ని, నా ఇంటిలో నా ఇంట్లంతటిలో ఇప్పుడు ఎవరిని గొప్పవాడు అన్నాడు దేవుడు, ఎవరిని గొప్పవాడు అన్నారు చూసుకున్నాం. చూడండి, మరి ఎవరిని గొప్పవాడు అని మరి పిలుస్తూ వచ్చినాడో మనం చూసుకున్నాం. చూడండి మరి యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త మరి 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 30 వచ్చిన చదవండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు చాలా. ఇప్పుడు ఇక్కడ ఏదంటే ఆయన హెచ్చవలసినదిగా నేను తగ్గవలసి ఉన్నదిగా అన్నాడు. ఎవరన్నారు? యోహాను అన్నాడు. చూడండి, మరి అలాగే మరి ఏమన్నాడు యోహాను? ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది. ఇప్పుడు యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడని మనం చూసుకున్నాం రా. ఇప్పుడు యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేడని మనం చూసుకున్నాం. ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసిందని యోహాను అంటున్నాడు. ఆయన ఇప్పుడు యోహాను కంటే గొప్పవాడి భూమి ఎవడన్నా ఉన్నారా? పేరు ఎవరు? ఇప్పుడు యోహాను మరి దేవుని దృష్టిలో గొప్పవాడు, తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు విషయంలో తను తగ్గించుకొని మరి దీనత్వం చూసినాడు, దీనత్వము చూపినాడు. దీనత్వం చూపి తగ్గించుకొని, ప్రభా నువ్వు హెచ్చవలసింది, నేను తగ్గవలసింది అన్నాడు. ప్రభా నువ్వు హెచ్చవలసింది, నేను తగ్గవలసిందని తను యేసు ప్రభు దృష్టిలో దీనత్వం చూపినాడు కదా. అలాంటి వాడే ప్రభు దృష్టికి గొప్పవాడు. ఇంకోటి చూసుకున్నాం. చూడండి, అలాగే సంఖ్యాకాండము 12వ అధ్యాయము, మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయము మరి 3వ వచనం, 12:3. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ఒక్క నిమిషము చదువు. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు యెహోవా దేవుడు మరి మోషేని ఏమంటున్నాడు? నా ఇల్లు అంతటిలో ఇంకా ఏమంటున్నాడు? ఎదులెట్టినాడు. భూమి మీద మోసే కంటే స్వార్థికుడు ఇంకెవరు లేడు. ఇప్పుడు ఒక బిరుదు ఎవరు గొప్పవాడు? ఇప్పుడు భూమి మీద మోసే కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారా? దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడు? మోసే గొప్పవాడు. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడు? మోసే గొప్పవాడు. ఏమంటున్నాడు? యెహోవా ఆ మాట వినెను, మోసే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి స్వార్థికుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. నిజంగా మరి ఈ లోకంలో మరి మనుషులందరూ అనబడిన వారందరూ మరి నేనని మరి గొప్పతనము చెప్పుకున్న విషయంలో మరి పరలోక రాజ్యంలో దేవుడు గొప్పవాడు అని ఎవరినైతే పిలుస్తాడో వాడే గొప్పవాడు. ఇప్పుడు మోసే గొప్పవాడా కాదు? యోహాను గొప్పవాడా కాదు? మోసే గొప్పవాడు దేవుని దృష్టిలో. మరి మోసే గొప్పవాడని రాయబడుతూ వచ్చింది. నిజంగా జీవితంలో ప్రభు పిల్లలుగా మరి ఎలాగ తగ్గించుకుంటున్నాం,
ఎలాగ వినయం చూపించగలుగుతా ఉంటున్నాం, ఎలాగ విధేయత కలిగి మరి జీవించగలుగుతా ఉంటున్నాం, ఎలాగ బోధించగలుగుతా ఉంటున్నాం, ఎలాగా బోధించగలుగుతున్నాం. మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా? మనల్ని మనము మరి ఈ లోకరీతిగా అన్ని విషయాలు మరి తలంచుకొని నేనే గొప్పవాడను అని అనుకుంటున్నాము. చూడండి, భూమి మీద మనుషులందరిలో మోసే ఎలాంటి వాడంట? స్వార్థికుడు. అంతేకాదు మోసే నా ఇల్లంతటిలో దేవుడే ఒక బిరుదు పెట్టినాడు. దేవుడే ఒక బిరుదు. చూడండి, ఇంకా ఎవరైనా గొప్పవాళ్ళు దేవుడు అంతా మరి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇంక భూమి మీద ఎవరైనా ఉంటారా? మరి అలాంటి అనుభవంలోనికి రావాలంటే, మోసే అనుభవంలోనికి రావాలంటే మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఏం నేర్పించినాడో అది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఏం నేర్పించినాడు? పసిబిడ్డను పిలిచి మధ్యలో నిలబెట్టి, ఈ బిడ్డ మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో. నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? దేవుడు ఏం నేర్పించినాడు, నువ్వేం నేర్చుకుంటున్నావు? ఏం నేర్చుకొని వచ్చినావు ఈ లోకాన్ని? సంఘంలోకి ఏం నేర్చుకొని సంఘంలోకి వచ్చినావు? ఏం నేర్పించడానికి వచ్చినావు? ఏం నేర్పించడానికి వచ్చినావు? ఒకవేళ నేర్పిస్తుంటే ఏం నేర్చుకుంటున్నారు కదా? అంతేనే కదా. ఇప్పుడు మోసే ఇశ్రాయేల్ ప్రజలను 6 లక్షల కార్బలాన్ని దాదాపు 20 లక్షలు వేసుకో, పిల్లలు పెద్దలు అందరూ లెక్కేసుకుంటే ఆ ప్రజలందరికీ ఒకడే నాయకుడు. మరి దేవుని దగ్గర ఏం నేర్చుకున్నాడు? దేవుని దగ్గర ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు, వినయం నేర్చుకున్నాడు. అందుకే మోసే ప్రజలందరిలో భూమి మీద స్వార్థికుడు అని పిలువబడుతూ వచ్చినాడు. అందుకే మనము ప్రభువు పిలిచినప్పుడు ఏమి నేర్చుకున్నాం, ప్రభు మాట్లాడినప్పుడు ఏమి విన్నాం, ప్రభు చెప్పినప్పుడు ఏమి విని గ్రహించగలిగి ఉన్నాం, ప్రభువుతో ఏమి మరి నేర్చుకొని మనము ఈ లోకంలో బోధించగలుగుతున్నాం. అందుకే దేవుడు ఆకాశం కానీ భూమి కానీ వాటిలోని సమస్తము మరి ఈ ధర్మశాస్త్రంలో అంటే ఒక పొల్లైనను ఒక చిన్నైనను తప్పిపోదని నెరవేర్చడానికి భూమికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. నెరవేర్చడానికి భూమికి వచ్చినాడు దేవుడు. అందుకే ఎవడైతే మరి ఇలాగూ మరి వీటిని బోధించగలుగుతాడో వాడే పరలోక రాజ్యంలో. ఎవడైతే వీటిని అనుసరించకుండా నడుచుకుంటాడో వాడు ఈ లోకంలో పరలోకంలో అల్పుడు. అంటే పనికి రాడు అని అర్థం, పనికి రాడు అంతే. కాబట్టి మన జీవితంలో మనము గొప్ప అనేది తగ్గించుకోవాలి. మరి తగ్గించుకుంటేనే మనము గొప్ప అనిపించుకుంటాం కదా. చూడండి, అలాగే ఇంకోరు తెలుసుకున్నాం. ఎవరు అంటే చూడండి, అలాగే మరి కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనలు యెహోవా నా కాపరి. ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు? అంటే అర్థం ఏంటి? యెహోవా నా కాపరి అంటే ఆయన ఏమని అర్థము? దావీదు ఏమని అనుకుంటున్నాడు? అప్పటికి ఎట్లా తగ్గించుకున్నాడు? ప్రభువా నువ్వు కాపరివి, నేను నువ్వు కాపరివి, నేను రాజు దేశాన్ని పరిపాలించే రాజు యెహోవా, నీవు నా కాపరి, నేను గొర్రెను. నువ్వు మేపాల్సిందే, నేను తినాల్సిందే, అంతేనే కదా. నువ్వు కాయాల్సిందే, నేను బ్రతకాల్సిందే. కాపరి కాస్తేనే గొర్రెకు సేఫ్టీ, అంతే కదా. కాపరి సరిగా లేకపోతే గొర్రెకు సేఫ్టీ ఉండదు, అంతే. ఒకవేళ కాపరి సరైన విధానంలో కాయకపోతే మరి ఎక్కడ అవుతుంది? తప్పిపోతుంది. ఎట్లా అవుతుంది? దాని ఇష్టానుసారంగా అవుతుంది, అంతేనే కదా. ఒకవేళ బాగా కాసిన ఉడక కొన్ని దొంగ గొర్రెలు ఉంటాయా? కొన్ని దొంగ గొర్రెలు ఉంటాయి, అది తప్పిపోతుంటుంది.
జారిపోతుంటుంది, బలహీనంలో ఎత్తుంటుంది. ఏం చేస్తాడు? కాలుని కట్టి కట్ట కట్టి దాన్ని మళ్ళీ కుంటిదాన్ని చేసి నడిపిస్తాడు. ఎందుకు? అది సరిచేయబడడానికి. దాన్ని కాలు కొడితే ఎరుగుతాడంట. ఎరిగితే దానికి ఏం చేస్తాడంట? దెబ్బలేసి కట్టు కట్టి ఎర్రమని దెబ్బలేసి బట్ట తడి బట్టతో ఏం చేస్తాడు? కట్టు కట్టి ఇరిచి పెడతాడు. ఇంకా ఎక్కడన్నా అవుతుందా? ఎక్కడ పోదనమాట. అందుకే దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు ఈ మాట. దావీదు ఏం చెప్తున్నాడు? తన అనుభవంలో దేవుని యొక్క మరి ఉద్దేశం ఎరిగిన వాడు ఆ అనుభవంలో దేవుణ్ణి ఏమంటున్నాడంటే, యెహోవా నీవు నా కాపరి, నేను నీ గొర్రెన్నాయన, నీ గొర్రెను నువ్వు రక్షించావు, కాపాడావు, విడిపించావు, నన్ను రాజుగా చేశావు. నేను రాజుగా ఉన్నప్పటికీ నేను నీ గొర్రెను. మన జీవితంలో మనం అట్లా అనుకుంటామా సింహనా? ఒక 10 లక్షలు ఉన్నావు అనుకో, మాట వింటావా? 10 లక్షలు ఉంటే మాట వింటావా? 1 లక్ష మాట వింటాం కదా కదా. ఈయన కాడ ఎన్ని ఉంటాయి? మనుగులో ఎండిచ్చిన అంట, మనుగులో బంగారు ఇచ్చిన, కన్నులో బంగారు ఇచ్చిన అంట, కన్నులో ఇనుము ఇచ్చిన అంట, కన్నులో ఇత్తడి ఇచ్చిన అంట. ఏంటికి? దేవుని మందిరానికి. మరి ఇలాంటి వాడు ఏమంటున్నాడు? యెహోవా అంటూ ఇంకో మాట ఏమంటున్నాడంటే అలాగే మొదటి సమూయేలు 12:46. మొదటి సమూయేలు 12 మొదటి సమూయేలు 12:17. క్షమించండి, మొదటి సమూయేలు 17:46. మొదటి సమూయేలు 17:46. మొదటి సమూయేలు 17. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించి ఉన్నాడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇస్తును. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? దావీదు బలవంతుడా కాదు, సింహాన్ని చీల్చినాడు, మరి ఎలుగుబంటును చీల్చినాడు. మరి ఎంత బలవంతుడు దావీదు! తను తానేమన్నా హెచ్చించుకుంటున్నాడా? గొల్లాతు దగ్గర హెచ్చించుకుంటున్నాడా? ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఉన్నాడు అనే మాట తీసుకొని వస్తున్నాడు. మొదట ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఉన్నాడు, మరి ఆయన నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను చంపుతా అంటలేడు, నేను నీ దగ్గరికి వస్తా అంటలేడు, నువ్వు నాకంటే నువ్వేం బలాఢ్యుడు కాదంటలేడు, నేను సింహాన్ని ఎలుగుబంటును చంపిన అని పరాక్రమం పలకలేడు. ముందు ఏమంటున్నాడు? నిన్ను అంటే ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే నిన్ను నా చేతికి అప్పచెప్తాడని. ఎంత తగ్గింపు, ఎంత వినయము, ఎంత విధేయత, ఎంతగా దేవుని దగ్గర మరి ఆయన నేర్చుకొని ఉంటాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎలా తెలుసుకొని ఉంటాడు. అందుకే దావీదు నా హృదయాలు. చూడండి, మనం తగ్గించుకునే విషయంలో, మరి పరలోక రాజ్యంలో ప్రవేశించే విషయంలో ఇప్పుడు దావీదు అంటే చిన్నపిల్ల మనసు కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడా? మరి మోసే ఏమంట? పో అంటే పోయినాడు, రా అంటే వచ్చినాడు. దేవుడు పో అంటే పోయినాడు, రా అంటే వచ్చినాడు. మరి యోహాను మరి ప్రపంచంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడైనా ఏమన్నాడు? నువ్వు హెచ్చాలి, నేను తగ్గాలి ప్రభువా అని ఏమన్నాడు? నేను తగ్గాలి అంతే కదా. అట్లనమాట. మరి వారికి బిరుదు వచ్చింది. ఎవరికి బిరుదు వచ్చింది? మన జీవితంలో ఈ లోకంలో మరి ఎవరైతే మోసేలాగా, ఎవరైతే మరి యోహానులాగా, ఎవరైతే దావీదులాగా మరి ఉండగలుగుతారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. చూడండి, ఇప్పుడు ముగ్గురు చూసుకున్నాం. చూడండి, ఇంకో మంచిని చూసుకున్నాం. చూడండి,
తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులో మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున క్రీస్తు యేసు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు కనికరింపబడితిని. ఇప్పుడు ఏమంటున్నాడు? సౌలు పౌలుగా మారినాడు. పౌలుగా మారిన తర్వాత ఆయన గొప్ప పరిచర్య చేసినాడు లేదా? గొప్ప పరిచర్య చేసిన ఆయన యొక్క విషయం చూసుకుంటే ఆ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. అంటే నేను పాపిని, నన్ను రక్షించడానికి ఈ లోకానికి ఎవరు వచ్చినారు? ఆయన ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా నీతిమంతులను తగ్గించుకున్నప్పుడే అంటే ఏం చేసినాడు? తగ్గించుకున్నాడా లేదా? కడగబడినాడు, తగ్గించుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాపులలో నేను ప్రధాన పాపులను తగ్గించుకుంటున్నాడు అంటారా ఎవరైనా? ఇప్పుడు సేవకుల్లో అంటారా? ఇప్పుడు సేవకుల్లో అంటారా మాటలు? పాపుల్లో నేను ప్రధాన పాపిని ప్రభు అంటారా? అనలేడు. అంటే నిజంగా పాపం చేస్తున్నాడేమో అని అంటారా? అనుకుంటే ఒకవేళ నిజంగా పాపం చేస్తున్నాడేమో అని ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నా యందు కనుపరచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అధ్యక్షుడును అదృష్టుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ. అంటే సకల యుగములలో ఏమైందంట? రాజై. అంటే చూడండి మరి ఈయన ఏమని తగ్గించుకుంటున్నాడు? సౌలుని ఏమంటారు? పౌలుని ఏమంటారు? సౌలుని ఏమంటారు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటారు. అంటే ధర్మశాస్త్రము సున్నంగా ఎరిగినవాడు సౌలు. నిజంగా ధర్మశాస్త్రము ఎరిగినవాడు సౌలు. మరి అంతగా ఎరిగి అంతగా మరి పాపం చేసి మళ్ళా దేవుణ్ణి మరి నమ్ముకొని మరి సువార్త పరిచర్య ప్రపంచ భూమి మీద యావత్తు అంతా మరి ప్రకటించిన మరి యేసుక్రీస్తు యొక్క వచనాలు కలిగిన మనిషి ఏమంటున్నాడు? పాపులలో నేను ప్రధాన పాపిని ప్రభువా, నీవు నా యందు నువ్వు కనికరం చూపినావు, దయ చూపినావు. ఎవరైనా మరి అలాగే తగ్గించుకునే మరి విషయంలో ఎవరైతే ఈ భూమి మీద మరి ఉంటారో ఆ పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. పరలోక రాజ్యంలో ఇప్పుడు ఎంతమంది చూసుకున్నాం మనము? నలుగురు. ఎవరెవరు? యోహాను, మోసే, దావీదు, పౌలు. వీళ్ళు దేవుని దృష్టిలో ఎలాంటి వారంట? గొప్పవారు అంటే దేవుని దృష్టిలో గొప్పవారు. చూడండి ఇంకొకరు చూసుకున్నాం. ఐదవ వారిని చూసుకున్నాము. చూడండి మరి మొదటి కొరింథీ 15:9. మొదటి కొరింథీ 15:9 ఏమంటున్నాడు? పౌలు విషయంలో మనం చూస్తున్నాము ఈ మాట. మరి మొదటి కొరింథీ 15:9 వచ్చింది. నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు? ఆయనను అపోస్తలులందరిలో నేను
కూడా తగ్గించుకుంటున్నాను లేదా? ఈ ముందే సేవకుల కంటే నేను తక్కువడని ఎవరన్నా అంటారా? అంటారా? అందరికంటే నేనే గొప్పవాడని అనుకుంటాను, అంతే కదా. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? పౌలు అంటే అపోస్తులందరికంటే నేను తక్కువను తగ్గించుకుంటున్నాడు. అందుకే దేవునికి ఉద్దేశాన్ని ఎరిగినవాడు, దేవుని ఆజ్ఞలు ఎరిగినవాడు, దేవుని యొక్క మరి పిలుపు సున్నంగా మరి ఎరిగి నమ్మి విశ్వసించిన వాడు ఎవరు? పౌలు. అందుకే పాపుల్లో ప్రధాన పాపిని అంటున్నాడు, నేను అపోస్తుల వారి అందరికంటే తక్కువ వాడని అంటున్నాడు. ఇలాగ అనుకుంటామా? మండలంలో ఉంటే నేనే, మండలంలో ఉన్నామనుకో సేవకునిగా, పల్లెటూరు వారికి నేనే గొప్పవాడిని, అంతేనే కదా. జిల్లాలో అంటే మండలంలో ఉన్న వారికి అందరికి నేనే గొప్పవాడు. ఇలాగ అనుకుంటాం అనమాట. చాలాసార్లు ఇలాగ అనుకుంటా సేవ చేస్తూ ఉంటారు చాలామంది. ఇలాగ అనుకుంటే ఎక్కడుంటావు నువ్వు? ఎవరు తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు, ఎవడు హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడతాడు అనమాట. నువ్వు హెచ్చించుకుంటున్నావా, సేవలో తగ్గించుకుంటున్నావా? విశ్వాసంలో విశ్వాసిగా నువ్వు హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? నువ్వు హెచ్చించుకుంటే, విశ్వాసంలో విశ్వాసిగా హెచ్చించుకుంటే ఆ విశ్వాసం తగ్గించబడుతుంది. సేవకునిగా నువ్వు సేవ విషయంలో మరి నువ్వు ఒకవేళ నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావు. అందుకే తను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారే హెచ్చింపబడతారు అన్నమాట. చూడండి, మరి పౌలు తగ్గించుకున్నాడు, పౌలు ఊరిక తగ్గించుకున్నాడు. ఈ పౌలు తగ్గించుకున్నాడు లేదా? ఇప్పుడు యోహాను తగ్గించుకున్నాడు, మోసే తగ్గించుకున్నాడు, దావీదు తగ్గించుకున్నాడు, పౌలు తగ్గించుకున్నాడు కదా. పౌలు తగ్గించుకున్నాడు. చూడండి, మన జీవితంలో ప్రభు పిల్లలంగా మరి తగ్గించుకున్న విషయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. తగ్గించుకునే విషయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూశారు. ఈ హృదయ శుద్ధితో మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే దేవుని చూడగలుగుతాము, అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాము, అప్పుడే 12 సింహాసనం మీద, అంటే ఇశ్రాయేలు ప్రజలు 12 సింహాసనం మీద మరి కూర్చున్న ప్రకారము మిమ్మల్ని ఉడక కూర్చుండబెట్టదును. ఎవరితో అన్నాడు ఈ మాట? ఎవరితో అన్నాడు? యేసు ప్రభు శిష్యులతో అన్నాడు. శిష్యులతో అంటూ వచ్చినాడు. అందుకే మన జీవితంలో మనం ఎవరైనప్పటికీ ధనమున్నా, ధాన్యమున్నా, అందమున్నా, ఐశ్వర్యమున్నా మరి మనము ఈ లోకమంతటికి నేనే గొప్పవాడని అని ప్రజలందరూ అన్నప్పటికీ మరి దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలంట? ప్రభా నువ్వు ఎచ్చాలి, నేను తగ్గాలి. ప్రభా నేను పాపము, ఎందుకంటే పాపంలో నేను సేవకులందరికంటే నేను తక్కువడను ప్రభు, అంటావా? అన్నా సేవకులందరికంటే నేను అనుకుంటా. నేను ప్లాన్ చేస్తా ప్రభు. ఏమని ప్లాన్ చేస్తా అంటే నేను ఏమని ప్లాన్ చేస్తా అంటే ప్రభు ఈ భూమి మీద తూర్పు పరమణ ఉత్తర దక్షిణంలో ఉన్న మరి సేవకులందరికంటే నేను తక్కువడను ప్రభు అని ప్లాన్ చేస్తాను ఎప్పుడు నా జీవితంలో. అంతేకాదు వారందరి జ్ఞానం కంటే నా జ్ఞానం చాలా తక్కువ ప్రభు అని ప్లాన్ చేస్తాను. చూడండి, ఈ భూమి నేను నా జీవితంలో ఇద్దరు చూసినాను. ఎవరు చూసినా అంటే ఇద్దరు దగ్గర బాగా నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే మరి ఒకటి మరి నేను సేవకు వచ్చిన తర్వాత మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి నేను నేర్చుకునేది అంటే వాళ్ళు నేర్పించినది. మొదటిగా ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే అక్మరుడు అంకుల్ దగ్గర నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నా? ఆయన ఎలాగా అంటే ఆయన వయస్సును బట్టి, ఆయనకున్న పరిచర్యను బట్టి, ఆయనకున్న అంటే ఆ ఉన్నత ఉద్దేశంను బట్టి ఎలాగ తగ్గించుకుంటాడంటే అందరినీ సమానంగా చూస్తాడు. నేను సేవకుల మీటింగ్కి ఆయన నన్ను చాలా చోట్లకు దొరుకుతున్నాడు, చాలా ఇతర దేశాలకు తీసుకొని వెళ్ళినాడు. మరి వాళ్ళు వచ్చిన వారందరూ మనం చూసుకుంటే అందరూ సమానమే అంటాడు. కానీ మీరు ఇట్లా, మేము ఇట్లా అని ఎప్పుడూ లేదు. అంటే ఏంది నేర్చుకుంటున్నామంటే ఆయన దగ్గర ఏం నేర్చుకున్నా అంటే
మరి వయస్సులో పెద్దోడైనా, చదువులో జ్ఞానవంతుడైనా, మరి బైబిల్ చదవడంలో చెప్పడంలో మరి విధేయత కలిగిన వాడైనా, మరి అన్ని విషయాల్లో ఆయన గొప్పతనము మరి కనపరుచుకోవచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. అది నేర్పించాడు అన్నమాట. అది ఏం చేసినాడు? నా జీవితంలో నేను నేర్చుకుంటూ వచ్చిన తగ్గించుకుని. అంటే నేను అనుకుంటే ఎప్పుడు నేను ఎప్పుడు మరి అందరి దృష్టిలో మరి తక్కువగానే ఉండాలి, తగ్గించుకొని ఉండాలని నేను తగ్గించుకొని ఉండాలి. చూడండి ఆయన యొక్క అంటే చెప్పే మరి పరిచయ విషయంలో మరి ఆయన చెప్పే వాక్య విషయంలో నేను చాలాసార్లు మరి గమనిస్తూ వచ్చినాను. ఆయన చెప్పే వాక్యము మనిషి యొక్క జీవితానికి నిజంగా మరి మారుమూసి ఉంటుంది. నిజంగా మారుమూసి నిజంగా ఆ వాక్యం వినాలా, వింటూ గ్రహిస్తూ రావాలా. గ్రహిస్తూ వస్తే మనిషికి ఏముంటుంది? మారుమూసి ఉంటుంది. అంత విధేయత కలిగిన మరి ఆ బోధ అంటే ఆ దైవజన్యం, అంత విధేయత కలిగిన దైవజన్యం. కాబట్టి రెండోది ఇంకోటి ఏదంటే ఎక్కడంటే తెలంగాణ సైడ్ మరి ప్రసాదం ఆయన తెలంగాణ సైడ్ అడవిలో కట్టినాడు. నేను వెళ్ళినాను అక్కడికి. మరి వాళ్ళ భార్య ఒక్కటే ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు ఈ నుండి ఎంత దూరం ఉంటుందంటే ఇక్కడ నుండి దాదాపు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది అడవిలో. ఆ అడవిలో మందిరం కట్టినాడు. ఆ అడవిలో మందిరం కట్టి మరి అంటే ప్రజలను అంటే దేవుని వైపు నడిపించినాడు. ఆయన మరి అనేక స్థలాలకు వెళ్ళి అనేక రీతిగా మరి సువార్త విషయంలో కానీ మరి సేవకుల విషయంలో కానీ మరి ఆయన అంటే మరి ఆయన సేవ ఎలాగుందంటే ఆ అడవిలో మరి ఊహించలేనిదిగా ఉంటుంది. ఆ అడవిలో ఊహించలేనిదిగా ఉంటుంది. ఆ అడవిలో మరి సేవ చేయాలంటే మాటలా అక్కడ నరమాంతుడు ఉన్నాడు, ఎవరున్నారు? అలా భార్య ఒక్కతుంటారు నైట్ అడవిలో. ఆయన ఊళ్ళో ఎక్కడైనా తిరిగి వచ్చిన పరిచర్య విషయంలో కానీ మరి సేవ విషయంలో కానీ మరి సేవకుల మీటింగ్ల విషయంలో కానీ మరి అంతా తిరిగి వచ్చినా కూడా ఆమె ఒక్కటే. ఎలాంటి సేవ అది? అడవిలో ఎలాంటి సేవ? ఏమన్నాడు యోహాను? అరణ్యంలో కేక ఒకని కేక, అరణ్యంలో ఒకని ఏ కేక? అది స్వార్థ కేక. చూడండి వాళ్ళ సేవ స్వార్థ విషయంలో చూసుకుంటే ఆశ్చర్యం, అద్భుతము. మరి మన జీవితంలో అలాంటి వారి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలా? వాళ్ళని తగ్గించుకోవాలా. వాళ్ళని బట్టి ఏం చేయాలి? మనము తగ్గించుకోవాలా. అందుకే మన జీవితంలో మనము ఉదాహరణకు బైబిల్లో చూసుకుంటే యేసు అంటే దేవుడే మరి ఈ అంటే నడిపించే వారి విషయంలో ఏం చెప్తూ వచ్చినాడు? యోహాను తగ్గించుకున్నాడు. యోహాను విషయంలో దేవుడు ఏం చేసినాడు? హెచ్చించినాడు, అని తగ్గించుకున్నాడు. మోసే స్వాతికుడు, దేవుడే అన్నాడు గొప్పవాడని. ఇంకా దావీదు తగ్గించుకున్నాడు, దేవుడు అన్నాడు నా హృదయానుసారుడు అని. మరి ఇంకా ఇంకెవరు? పౌలు ఏమన్నాడు? నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటూ ఏమన్నాడు? అపోస్తులు అందరిలో వాళ్ళు కూడా నేను అంటే తక్కువ వాడను అని చెప్తూ వచ్చినాడు. తర్వాత ఇంకా 5 మంది కదా మనము. ఎవరు? యోహాను, మోసే, దావీదు, పౌలు, ఇంకా నలుగురేనా? పౌలే 2 సార్లు అయిపోయిందా? మళ్ళీ ఫిలిప్పులకు చివరికి ఫిలిప్పులకు రాసిన పత్రిక వస్తుంది. ఫిలిప్పీలకు మరి 2:7 ఫిలిప్పీలకు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంగా యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నాడు.
ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నాం? 5. అంతేనే కదా. ఈ లోకంలో మానవుడిగా వచ్చిన ఆయన ఎలాగొచ్చినంట? మానవుని రూపంలో ఎలాగొచ్చినంట? దాసుని స్వరూపం. మరొకసారి చదవమ్మా. మనిషిలో పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రీతిగా చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి ఆకాశ మహాకాశంలో సింహాసనాసీనుడైన దేవుడు ఈ భూమికి దాసుని ఏమంట? మనుషుల పోలికగా పుట్టినాడంట. దాసుని స్వరూపము ధరించినట్ట. తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం దేవుడే తగ్గించుకొని ముందుకు వచ్చే మనం తగ్గింపు కదా ఉందా? దేవుడే తగ్గించుకొని భూమికి వస్తే మనకి తగ్గింపు లేదు. కాబట్టి మరి ఈ ఎవరు మరి ఈ లోకంలో గొప్పవాడంటే పసిపిల్లల్లో హృదయం ఎవరైతే కలిగి ఉన్నారో వారే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు పౌలు అన్నాడు, ఏమన్నాడు? అపోలో అందరికంటే నేను తక్కువవాడను ప్రభువా, అపోలో అందరికంటే నేను తక్కువవాడను. కాబట్టి మన జీవితంలో మనం ప్రభు పిల్లలుగా మరి ప్రభు పిల్లలుగా ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే తగ్గించుకొని విధేయత కలిగి ఈ లోకంలో మరి జీవించగలుగుతామో అప్పుడే ప్రభువు మనకి పరలోక రాజ్యంలో మనకు ఏముంటుంది? ఉంటుంది. అక్కడ పిలుస్తాడు. ఏమంటాడు? స్టెఫెన్ మనం చూసుకుంటే స్టెఫెన్ని మరి రాళ్ళతో కొట్టి చంపినప్పుడు ఏమన్నాడు? ఆకాశంలో సింహాసనం మీద కూర్చున్న దేవుడు లేచి నిలబడి ఏమన్నా అంట? స్టెఫెన్ను రా కమ్మన్నాడు. ఏమన్నాడు? రా కమ్మని. ఎక్కడన్నాడు? పరలోక రాజ్యానికి. ఇప్పుడు స్టెఫెన్ ఏమైపోయినాడు? రాళ్ళతో. మరి దేవునికి వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్తూ వచ్చినాడు, ఉన్నది ఉన్నట్టు బోధిస్తూ వచ్చినాడు. ఉన్నది ఉన్నట్టు మరి బోధించి ఉన్నది ఉన్నట్టు చెప్తూ వస్తే వారికి ఏమొచ్చింది? మనసులో ఉన్నది అంటే నిజంగా అంటే సేవకుడు ఉన్నది ఉన్నట్టు బోధించినాడు అనుకో, విశ్వాసులు నిలవగలుగుతారా? సంఘంలో నిలవగలుగుతారా? నిలవలేరు. ఉన్నది ఉన్నట్టు బోధిస్తే ఇంత క్రమంగా మేము ఉండలేమబ్బా, ఇంత క్రమం మేము పాటించలేమబ్బా, మాతో ఇంత మేము ఉండలేమబ్బా. ఏదో వస్తుండాలా, పోతుండాలా, ఇంటుండాలా, వెళ్తుండాలా, అంతేగాని మేము ఇంత క్రమం పెడితే ఏడొస్తుంది అంటారన్నా. అందుకే స్టెఫెను ఉన్నది ఉన్నట్ట ఇశ్రాయేలు ప్రజలకు మరి బోధిస్తే ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? రాళ్ళతో కొట్టి. చూడండి, అది అపోస్తుల కార్యములు కదా. ఆ మాట 7వ అధ్యాయం అనుకుంటా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూసి పండ్లు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తెరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూసి ఆకాశము తెరవబడితేయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటేయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలును ఒక యువని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టి ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకుని స్టెఫెను
పలుకుచుండగా వారు అతని వారు రాళ్లతో అతని కొట్టిరి. రాళ్లతో కొట్టిరి. అతడు అతడు మోకాళ్ళొంగి, ప్రభువా ప్రభువా, వారి మీద ఈ పాపము వారి మీద మోపకుమని ఈ పాపము మోపకుమని గొప్ప గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి పలికి నిద్రించిన సౌలు అతని సావునకు. సమ్మతించి. ఇప్పుడు ఈయన తగ్గించుకున్నాడు లేదా? ఎవరైనా రాళ్ళతో కొడితే ఊరుకుంటాడా? తిరిగి ఒక ఏటన్నా కొడతాం, సచ్చేటప్పుడు ఒక ఏటన్నా అనుకుంటాం లేదా? ఇప్పుడు అట్లే కొట్టుకుంటున్నారు జనాలు. ఎక్కడ ఎక్కడ కొట్టుకుంటున్నారు? ఈ లోకంలో ఎక్కడ కొట్టుకుంటున్నారు అంటే ఇంక అక్కడనే కొట్టుకుంటున్నారు. ఎక్కడ? మందిరాల్లో కొట్టుకుంటున్నారు అన్నమాట. ఎక్కడ కొట్టుకుంటున్నారు? మందిరాల్లో కొట్టుకుంటున్నారు. ఈయనని ఎక్కడ పెట్టినారు? ఊరి బేటని ఈయన కొడితే ఇప్పుడు మందిరాల్లో కొట్టుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. ఏమని తగ్గించుకున్నాడు? ప్రభువా, మీరేం చేస్తున్నారు మీకు తెలియదు, కాబట్టి వీరిని క్షమించండి. ఇలాంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ధన్యులే కదా. ఈ లోకంలో ధన్యులే. ఒక ఆయన అక్రోడంకులు ఒక సాక్ష్యం చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఒక ఆయన అంట మామూలుగా వర్కర్ అంటే ఏమంటారు, హోటల్లో మరి సర్వే చేసే ఒక వ్యక్తి సర్వే చేస్తుంటే మరి జనాలు దండిగా ఉన్నారంట. జనాలు దండిగా ఉంటే మరి ఇట్లా చేత పట్టుకుని పైన చేత పట్టుకుని మరి జనాల్లో వచ్చి తెచ్చిపెడుతున్నాడంట. ఒకడు అలా చేస్తుంటే వాడు ఏం చేశాడంట, తాకినాడు. తాకితే పోయి ఆ తాకితాకులో ఒకరి మీద పోయి పడినాడు. పడితే ఆ బట్టలంతా ఏమైపోయింది, దూరంతో అందంతో నిండిపోయినాడు. నిండిపోతే వాడిచ్చి మరి ఈ సర్వర్ను ఏం చేసినాడంట, కుక్కను కొట్టినట్టు కొడితే కొడుక ఒక మాట అనకుండా లేచి కొడుతుండే కొడుక లేచి ఆయన బట్టలంతా తుడిచి మరి ఏం చేసినాడంట, ఆయన బట్టలను ఇప్పి ఈయన బట్టలు తొడిగించి ఆయన బట్టలను ఉత్తుకొని వచ్చి ఇచ్చినాడు. ఎవరైనా హోటల్లో చూడండి, ఈయన ఎవరైనా సర్వే, ఈయన ఎవరు విశ్వాసి, దేవుని నమ్ముకున్నాడు. చూడండి, మరి అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూసినాడంట. ఆ వ్యక్తి మరి ఆశ్చర్యపోయి దేవుని నమ్ముకున్నాడు. నువ్వు ఎందుకు ఇంత తగ్గింపు, ఇంత ఓర్పు, ఇంత సహనము నీకు ఎట్లు వచ్చిందని ఆయనతో సువార్త తెప్పించుకున్నాడంట. అర్థమైందా? ఈ సాక్ష్యం అక్మరుడు అంకులు చెప్తా ఉంటే ఈ సాక్ష్యము మరి నేను ఒకరోజు నైట్ ఇంటా ఉంటున్నా, మరి మనసంతా జలసం ఎక్కింది. అంటే ఇంత తగ్గింపులో ఉంటేనే గొప్పవాడు అనుకుంటాం. ఎక్కడ గొప్పవారము? పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళము. కాబట్టి మన జీవితంలో ప్రభు పిల్లలంగా, ప్రభు దృష్టిలో ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే ప్రభు పిల్లలమని మనము మరి పిలువబడతాం. ఎప్పుడైతే తగ్గింపు లేదంటే దేవుని నమ్ముకున్నాడు, ఈ మనిషినికి ఏం లేదు, తగ్గింపు లేదు. మరి దేవుని నమ్ముకున్నాక దేవుని నామాన్ని ఏం చేస్తున్నాడు, అవమానపరుస్తూ ఉంటున్నాడు అంటారు. ఏమన్నా అలాగే మన జీవితంలో మరి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, స్టెఫెను తగ్గించుకున్నాడా లేదా? స్టెఫెను తగ్గించుకున్నాడు. మన జీవితంలో సాక్ష్యము మరి ఒక మనిషి కొరకు ఒక మనిషి సాక్ష్యం పలుకుతున్నాడంటే ఆ మనిషి తగ్గించుకున్నాడు లేదా? కాబట్టి మన జీవితంలో తగ్గించుకునేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మరి ఆ తగ్గింపు కలిగి మరి లోకంలో సేవ చేయగలుగుతామో, ఆ తగ్గింపు కలిగి విశ్వాసంలో మరి శిరులమై మరి విశ్వాసిగా మరి ఈ లోకంలో మనం జీవించగలుగుతామో అప్పుడే పరలోక రాజ్యంలో ఆయన గొప్పవాడంటాం. పరలోక రాజ్యం మనకి దేవుడు స్టెఫెను ఎలాగా మరి పరలోక రాజ్యానికి కొనుగోబడినాడో మన జీవితంలో కూడా కొనుగోబడతాం. ఇది ఏం చేస్తున్నారో ఏది తెలియదు, వీరిని క్షమించున్నాను. తగ్గించి ఎంత తగ్గింపు అంటే ప్రాణం పోతున్నట్టుగా తగ్గించుకున్నాను. ప్రాణం పోతున్నట్టుగా
యేసుక్రీస్తు ప్రభువుడుక మానవుని అంటే దేవుడే ఉండి మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించుకొని ఏమైపోయినాడు? భక్తుడైపోయినాడు. జీవితంలో ప్రభు పిల్లలంగా ప్రభుత్వం మనము మరి సంబంధం కలిగి ఉండాలంటే హృదయ శుద్ధి గల ధనిలో వారు దేవుని కాబట్టి ఎవరైతే మనము మరి నమ్మి రక్షణ పొందామో, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నామో, బాప్తిసం తీసుకున్న హృదయ శుద్ధి ఎవరైతే కలిగి ఉన్నామో వారు ప్రభు యొక్క శరీర మరి రక్తంలో ఆలువారుగా ఉంటారు. కాబట్టి మరి మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ బలహీనమైపోతూ వచ్చామో మరి మనం సరి చేసుకొని చక్కపరుచుకొని ప్రభు వలలో చేయాలి. ఈరోజు మనం ఆస్వాదించుకుంటాం.